ఫలిత ఆధారిత బడ్జెట్. సో రిజల్ట్ బేస్డ్ అండి. ఈ రిజల్ట్ బేస్డ్ బడ్జెట్ని ఏ విధంగా తీసుకుంటారు అంటే, సో మనకు 2023 నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 2023-24 బడ్జెట్ తీసుకోండి. 2023-24 బడ్జెట్లో సపోజ్ ఉదాహరణకి రక్షణ రంగానికి సంబంధించి ఉందండి. రక్షణ రంగానికి సంబంధించి మనకు 64,000 కోట్లు కేటాయింపులు జరిగినాయి అనుకోండి సపోజ్, రైట్. సో 64,000 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది రక్షణ రంగాన్ని. సో ఈ రక్షణ రంగంలో మళ్ళీ సో ఆర్మర్స్కి అంటే ఆయుధాల కోసం కొంత కేటాయింపు, రైట్. సో నెక్స్ట్ అంటే సాంకేతికత కోసం అంటే ఈ డ్రోన్ వ్యవస్థ కానీ సిగ్నలింగ్ వ్యవస్థ కానీ దానికోసం కొంత కేటాయింపు జరుగుతుంది. దానికోసం కొంత కేటాయింపు, ఆయుధాల కోసం సాంకేతికత కోసం కొంత కేటాయింపు జరుగుతుంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్ కోసం రక్షణ రంగానికి సంబంధించి బెటాలియన్ రిక్రూట్మెంట్ కోసం కొంత కేటాయింపులు జరిగినాయి అనుకో. సో దీంట్లో సపోజ్ జనరల్గా ఈ ఆయుధాల్లో మనము ఈ రైఫిల్స్ని కానీ లేకపోతే యుద్ధ ట్యాంకులను కానీ ఒక 20 తయారు చేయాలనుకున్నాం అనుకోండి. సపోజ్ 20 తయారు చేయాలనుకున్నాం. 20 తయారు చేయాలనుకున్నాం. మనం తయారు చేసింది 10 మాత్రమే పూర్తి చేయగలిగినాం. 10 మాత్రమే పూర్తి చేయగలం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే దీనికి కేటాయింపులు జరిపినప్పటికీ కూడా దీంట్లో అభివృద్ధి లేదు. ఓకే. సో ఇంకా మనకి రక్షణ రంగం పైన అవసరం ఉంది. దీనికి ఇంత కేటాయింపులు జరిగినా మనం ఎంతవరకు సాధించడం, 10 వరకే సాధించడం. సో నెక్స్ట్ రక్షణ రంగం యొక్క ఆవశ్యకత అనేది భారతదేశానికి ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు అంటే మళ్ళీ నెక్స్ట్ 2024-25 బడ్జెట్లో కూడా దీనికి కేటాయింపులు జరుగుతాయి. సో ఆ రంగానికి అవసరము అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తే సో వాటి ఫలితాలను ఆధారంగా చేసుకొని వాటికి కేటాయింపులు జరుగుతాయి. సో ఏ విధంగా, సో ఇక్కడ 64,000 కోట్లు కేటాయించినట్టుగా ఇక్కడ ఒక 70,000 కోట్లు 80,000 కోట్లు కాదండి. సో దాని ఫలితాలను ఆధారంగా చేసుకొని మనకి ఇంకెన్ని అవసరం, 20లో 10 సాధించడం, ఇంకో 10. సో ఈ 10 వరకు మాత్రమే మనం కేటాయింపులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలా ఫలితాలను ఆధారంగా చేసుకొని బడ్జెట్ని కనుక రూపొందిస్తే దాన్ని ఏమంటారు అంటే ఫలిత ఆధారిత బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తారు.